ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఉద్రిక్తతలు, ఈ ఘర్షణల మధ్య మన 93,000 ఈ నెంబర్ ఏదైతే ఉందో అది ట్రెండ్ అవుతుంది. 1971లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఈ యుద్ధంలో 93,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. ఆ రోజు మన ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ మానిక్ షా గారి వ్యూహ రచన ప్రకారం దెబ్బకి పాకిస్తాన్ తలొంచేసింది. 93,000 మంది కాళ్ళ మీద పడిపోయారు, తలొంచేసి లొంగిపోయారు. ఆ విషయం ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా ఇప్పుడు పాకిస్తాన్కి చెందినటువంటి సైనికుల యొక్క దుస్తుల్ని, అలాగే ట్యాంకుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్యాంటులు కూడా ప్రదర్శిస్తున్నారు. ఇవిగోండి పాక్ ఆర్మీ ప్యాంట్లు అంటూ ఊరేగిస్తున్నారు. దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే ఒక హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు, 93,000 క్యార్మనీ 2.0 అంటూ వాళ్ళు ఒక హ్యాష్ ట్యాగ్ ఇస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంటే మనం ఎప్పుడైతే 1971లో జరిగినటువంటి యుద్ధంలో భారత్ 93,000 మందిని లొంగిపోయేటట్టు చేసిందో అప్పుడు కూడా ఆ విధంగా 93,000 ప్యాంట్స్ ఇప్పేశారు భారతీయులు. అలాగే ఇప్పుడు మేము కూడా ఏదో ఒక రోజు ఇప్పేస్తామంటూ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అయితే ఈ విధంగా ట్రెండ్ చేశారు. ఇప్పుడు నెటిజన్లు కూడా ఏమంటున్నారంటే ఏదో ఒక రోజు భారతదేశం యొక్క రికార్డ్ని ఆఫ్ఘనిస్తాన్ బద్దలు కొట్టినా కొట్టేవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఇదంతా కొట్టిన పిండే కదా అన్న విధంగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్ళీ భారతదేశంలోనే 1971లోనే ఇంత పెద్ద సైన్యం లొంగిపోవడం అన్నమాట. అది ఇప్పుడు ఇంకా అలాగే ఉంది ఆ చరిత్ర.